రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆపరేషన్ సింధూర్లో కీలక పాత్ర పోషించిన శక్తివంతమైన రఫేల్ యుద్ధ విమానంలో ప్రయాణించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్పై క్షిపణుల వర్షం కురిపించిన అంబాలా వాయుస్థావరం నుంచే రాష్ట్రపతి ఈ ఫ్రాన్స్ తయారీ సూపర్ జెట్లో విహరించారు. వాయుసేనాధిపతి చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. ఆపరేషన్ సింధూర్కు 6 నెలల తర్వాత రాష్ట్రపతి యుద్ధ విమానంలో ఎగరడం ప్రాధాన్యం సంతరించుకుంది. అంతకుముందు రాష్ట్రపతి ఎయిర్ బేస్లో భారత వాయుసేన నుంచే గౌరవ వందనం స్వీకరించారు. ద్రౌపది ముర్ము యుద్ధ విమానంలో విహరించడం ఇది రెండోసారి. 2023లో ఆమె రష్యన్ తయారీ సుఖోయ్ 30 ఫైటర్ జెట్లో గగన విహారం చేశారు. 2006లో ఏపీజే అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా తొలిసారి సుఖోయ్ 30 యుద్ధ విమానంలో సూపర్ సోనిక్ వేగంతో గగన విహారం చేశారు. ఆ తర్వాత 2009లో అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ కూడా అదే ఫైటర్లో పయనించారు.